డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 18 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి మన రాష్ట్రం 2 రీజన్లుగా ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఏ రీజన్ స్టూడెంట్స్ ఆ రీజన్లోనే ఎంబీబీఎస్ సీట్లకు అర్హులు. మరి మీరు ఏ రీజన్ క్రిందకు వస్తారో మీకు తెలిసే ఉంటుంది. సరిగా అవగాహన కాకపోతే దీనికి సంబంధించిన వీడియోని నేను చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి, లేదా మన వీడియోస్లో ఉంటుంది, చూడండి. అందులో జిల్లాలతో సహా వివరణ ఇచ్చాను. మీరు ఏ జిల్లా ఏ రీజన్కి చెందుతారు అనే వివరాలు అందులో ఉన్నాయి. ఒక రీజన్కి చెందిన వారికి మరో రీజన్లో సీటు ఇవ్వరు. అంటే మీరు ఏయూ రీజన్కి చెందిన వారైతే ఏయూ రీజన్లో ఉన్న మెడికల్ కాలేజీలలో మాత్రమే అడ్మిషన్ ఇస్తారు. ఎస్వియు రీజన్కి చెందిన వారైతే ఎస్వియు రీజన్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్ ఇస్తారు. ఏయూ రీజన్ వారికి ఎస్వియు రీజన్లో, ఎస్వియు రీజన్ వారికి ఏయూ రీజన్లో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ఉండదు. కానీ 15% నాన్ లోకల్ కోటాకు రీజన్లు వర్తించవు. ఏ రీజన్ వారైనా ఒకటే. మీకు ప్రతి కాలేజీలో 15% ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ కోటా ఉంటుంది. దీనినే ఏపీ అన్రిజర్వ్డ్ అని పిలుస్తారు. ఈ సీట్లు మాత్రం అందరికీ సమానం. ఏ రీజన్ వారు ఏ రీజన్లోనైనా సీట్లు పొందవచ్చు. ఇప్పుడు మనం రీజన్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరు విద్యార్థులు సమానంగా సీట్లు పొందగలిగే గవర్నమెంట్ కాలేజీ గురించి తెలుసుకుందాం. ఇది రాష్ట్ర స్థాయి కాలేజీ. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ కాలేజీ పేరు సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. ఇది విజయవాడలో ఉంది. ఏయూ రీజన్లో ఉన్న ఆ కాలేజీ ఏయూ రీజన్ వారికి మాత్రమే చెందదు, ఎస్వియు రీజన్ వారికి కూడా చెందుతుంది. 2 రీజన్ల వారికి ఇక్కడ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇది రాష్ట్ర స్థాయి కళాశాల. ఇప్పుడు ఈ కళాశాల చరిత్రను కొద్దిగా చూద్దాం. సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైద్య కళాశాలల్లో ఇది ఒకటి. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా ఉన్నాయి. సిద్ధార్థ వైద్య కళాశాల నవంబర్ 1980లో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారిచే స్థాపించబడింది. మార్చి 13, 1981 అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య ఈ కళాశాలను ప్రారంభించగా 1981 మార్చి 16న కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. 57 ఎకరాల విస్తీర్ణం కల క్యాంపస్తో 1,48,000 చదరపు అడుగుల కళాశాల భవనాలు కలిగి ఉంది. 1985 నవంబర్లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో 1986 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభించిన తరువాత సిద్ధార్థ వైద్య కళాశాలను ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురావటం జరిగింది. తరువాత 2000 డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కళాశాలను ఎన్టీఆర్ వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి డీలింక్ చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పాలనా పరిధిలోకి తీసుకొచ్చింది. ఇక్కడ ఎంబీబీఎస్తో పాటు ఎంఎస్, ఎండి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒక ప్రత్యేకత కలిగినటువంటి కాలేజీ. దీనిని 1980లో స్థాపించినప్పటి నుండి 2023 వరకు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి, ఎస్వియు యూనివర్సిటీ రీజన్కి, ఉస్మానియా యూనివర్సిటీ రీజన్కి 3 రీజన్లకి సీట్లను అందించేది. కానీ 2024లో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దీన్ని అంకితం చేసింది. అయినప్పటికీ ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి కాలేజ్. ఈనాటికి కూడా ఈ కాలేజీని రాష్ట్ర స్థాయి కాలేజీగానే ఉంచారు. అందుకే ఈ కాలేజీలో ఉన్న సీట్లను ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి, ఎస్వి యూనివర్సిటీ రీజన్కి పంపిణీ చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లను పంచటం జరిగింది. ఏయూ రీజన్కి 42% సీట్లు, ఎస్వియు రీజన్కి 22% సీట్లు, ఇంకా 36% సీట్లు ఉంటాయి. ఈ 36% సీట్లను ఏపీఎల్ కోటాగా నిర్ణయించటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోకల్ కోటా అంటే ఈ 36% సీట్లకి ఎస్వియు రీజన్ వారు, ఇటు ఏయూ రీజన్ వారు అర్హులే అవుతారు. ఈ కాలేజీలో 175 సీట్లు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా కోటాకి 15% వెళ్తాయి. అంటే 26 సీట్లు పోతాయి. పోను 149 సీట్లు ఉంటాయి.
ఇందులో ఏయు రీజన్కి 42% అంటే 63 సీట్లు వస్తాయి. ఎస్వి రీజన్కి 22% సీట్లు వస్తాయి అంటే 33 సీట్లు వస్తాయి. ఏపీఎల్ కోట 36% ఉంటుంది. దీనికి 53 సీట్లు వస్తాయి. ఏయు రీజన్లో వచ్చిన 63 సీట్లు జనరల్కి 26, ఈడబ్ల్యూఎస్ 7, బీసీఏ 4, బీసీబీ 6, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 3, ఎస్సీ 9, ఎస్టీ 4 సీట్లు కేటాయిస్తారు. అలాగే ఎస్వియు రీజన్కి వచ్చినటువంటి 22% సీట్లలో అంటే 33 సీట్లను జనరల్కి 18, ఈడబ్ల్యూఎస్ 3, బీసీఏ 2, బీసీబీ 3, బీసీసీ ఇక్కడ ఉండదు, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ 5, ఎస్టీ 2 సీట్లు వస్తాయి. ఏపీఎల్ కోటాకి వచ్చిన 53 సీట్లు జనరల్కి 22, ఈడబ్ల్యూఎస్ 5, బీసీఏ 4, బీసీబీ 5, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 2, ఎస్సీ 8, ఎస్టీ 3 సీట్లు వస్తాయి. ఇవి ఈ కాలేజీలో ఉన్నటువంటి సీట్ల వివరాలు. సిద్ధార్థ కాలేజీలో 2025 సంవత్సరంలో కట్ ఆఫ్ మనం చూద్దాం. మీరు ఈ పట్టికను ఒకసారి పరిశీలించండి. ఏయు రీజన్ కోట 42%లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఎస్వి రీజన్ కోట 22%లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఆల్ ఇండియా కోట కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ఈ పట్టికని మీరు పరిశీలించండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకునైనా పరిశీలించండి. ఇప్పుడు మనం 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ని చూద్దాం. ఏయు రీజన్ వారికి 42% కోటాలో ఓపెన్ 530, ఈడబ్ల్యూఎస్ 520, బీసీఏ 510, బీసీబీ 505, బీసీసీ 505, బీసీడీ 525, బీసీఈ 475, ఎస్సీ గ్రూప్ 1 440, ఎస్సీ గ్రూప్ 2 455, ఎస్సీ గ్రూప్ 3 470, ఎస్టీ 427 మార్కులకు ఈ సంవత్సరం ఇక్కడ సీటు వస్తుంది. ఈ మార్క్స్ దాటిన వాళ్ళంతా దీన్ని మీ ప్రియారిటీలో ముందు వరుసలో పెట్టుకోండి. ఇక ఎస్వి రీజన్కి చెందినటువంటి వారికి ఈ కాలేజీలో సీట్ రావాలంటే జనరల్ 515, ఈడబ్ల్యూఎస్ 505, బీసీఏ 488, బీసీబీ 500, బీసీసీ 465, బీసీడీ 495, బీసీఈ 468, ఎస్సీ గ్రూప్ 1 ఇక్కడ సీట్ లేదు, తక్కువ సీట్లు కాబట్టి ఎస్సీ గ్రూప్ 2 457, ఎస్సీ గ్రూప్ 2 ఇక్కడ తప్పుగా పడింది, 445 కాదు 485, ఎస్టీ 398 మార్కులకి కాలేజీలో మనకి సీటు వస్తుంది. ఇక ఏపీఎల్ కోట, ఈ కోటాలో 2 రీజన్ల వరకు సీట్ లభిస్తుంది. ఇది 36%. ఇందులో జనరల్ 535, ఈడబ్ల్యూఎస్ ఉండదు, బీసీఏ 515, బీసీబీ 515, బీసీఈ 499, ఎస్సీ గ్రూప్ 2 497, ఎస్సీ గ్రూప్ 3 480, ఎస్టీ 445 మార్కులకి ఇక్కడ ఈ సంవత్సరం సీటు వస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వారైతే ఏఎంసీ, జిఎంసీ, ఆర్ఎంసీ తర్వాత దీన్ని ప్రిఫరెన్స్గా తీసుకోవచ్చు. అదే ఎస్వి రీజన్ వారైతే కేఎంసీ, ఎస్విఎంసీ తర్వాత దీన్ని మీ ఆప్షన్గా ఎంచుకోవచ్చు. మీకు ఈ కాలేజీ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమయ్యేటట్టు అన్ని విషయాలు తెలియజేశానని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.